హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరికితు అఫీషియల్. సో ఈ వీడియో నుంచి మీరు మొత్తం ఆల్రెడీ ట్రావెల్ thumbnail బ్లాగ్ చూసి ఉంటుంది. ఉండొచ్చు. thumbnail చూసేసారు ఆల్రెడీ. సో వీఆర్ ట్రావెలింగ్ టు కేఎల్, Malaysia. మలేషియా. Un aplauso para mami y papi, porque en verdad rompieron. సో ప్లీజ్ చెక్అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్, కీర్తన వర్మ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. జస్ట్ రీసెంట్గానే 1K ఫాలోవర్స్ అయింది. ఈ ట్రిప్ అయిపోయే లోపు అట్లీస్ట్ ఒక 1 million ఫాలోవర్స్ అవ్వాలనుకో. 1 million. సో బ్లాక్ వేసుకున్నాం. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అమావాస్య వస్తుందని. ఏం చేస్తాం గైస్, అవుట్ఫిట్ వేసేసుకున్నాక ఏం చేయలేం కదా. సో లుక్ ఎట్ అవర్ బుద్ధ. తినడానికి వెళ్ళే ముందు కొంచెం పీస్ఫుల్గా వెళ్ళాలి అని అలా సింబాలిక్గా పెట్టారనమాట. You sure you want to eat something? లాంచ్కి వెళ్తున్నాం మమ్మీ తినడానికి. తింటా. ఇప్పుడు టమ్మీ ఫుల్ అన్న టమ్మీ ఫుల్ అయినా కూడా ఐ లీట్. అంటే అట్లుంటది. యాక్చువల్లీ టమ్మీ ఫుల్ ఉంది, కడుపులో తిప్పుతుంది, వామిట్ సెన్సేషన్ కూడా అవుతుంది గైస్. మేడం గారు కూర్చొని నీలోఫర్ టీ తాగుతుంది. ఏం చేయాలి ఇంటర్నేషనల్ గైస్? ట్రిప్ అనగానే ఇక్కడ పక్కన ఉన్న చాయ్ పాయింట్ వద్దంట కానీ నీలోఫర్ టీ కావాలంట. అది పేరుకే చాయ్ పాయింట్, ఆడబోతే అగో వాసిపోద్ది. అగో చూసారా? తెచ్చుకుందే బుడ్డి 2 బ్యాగులు. ఆ బ్యాగ్ కూడా నేను మోయలేక ఇచ్చేసాను. సో ఇప్పుడే ఒక రీల్ పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ. అండ్ ఒక రీల్ మళ్ళీ చేసాము ట్రాన్స్లేషన్ కోసం అని చెప్పి. సచ్ అన్ అన్కంఫర్టబుల్ ఫ్లైట్. ఇప్పటి వరకు నేను ఎక్కిన ఫ్లైట్ లో ఇది అసలు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లాగా నాకు అనిపించింది. ఇంత ఎక్కువగా ఉంది, అసలు కాళ్ళు ఎడబెట్టుకోవాలి కదా, అసలు అర్థం కాదు. నాకైతే చూడండి, అసలు సరిపోలేదు, నాకు కూడా సరిపోలేదు. 4.5 hours ఇప్పుడు ఇట్లా ఇరుక్కొని కూర్చోవాలి. మళ్ళీ 3 members. और अपनी నాకైతే खिड़की का నిద్ర शेड వస్తుంది खोलें। ఫుల్గా. సో प्रस्थान के लिए विमान की लैंडिंग के दौरान సో గైస్, ఫైనల్లీ ల్యాండ్ అయ్యాం ఆఫ్టర్ టార్చర్ ఫ్లైట్. ఇదంతా ఏంటంటే ఈ సీన్స్ కోసం అనమాట, క్యూ. అమ్మ బాబోయ్, హైదరాబాద్లో ఇమిగ్రేషన్ 2 minutesలో అయిపోయింది. బట్ హియర్ ఇట్స్ నాట్ ఈజీ. క్యూ చూసారా? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? డన్ విత్ అవర్ ఇమిగ్రేషన్. మామూలు ఇంగ్లీష్ నాట్ ఇమిగ్రేషన్ అంట. సో బ్యాగేజ్ తీసుకోవడానికి వస్తున్నాము. మేము ఇక్కడ సిమ్ యాక్టివేట్ చేసుకున్నాము హాట్ లింక్లో. గైస్, వీఆర్ టేకింగ్ దిస్ బస్ అనమాట. ఇప్పుడు బస్లో కేఎల్సిసి వరకు వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మా హోటల్కి వెళ్తాం. చూడండి, ఎయిర్పోర్ట్లోంచి బయటకు రాగానే ఇక్కడ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి, పైన క్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. అటు కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెట్రో అవైలబుల్ ఉంది. నైస్. నాకైతే చాలా టయర్డ్ అనిపిస్తుంది. చేసింది ఏం లేదు కానీ, బట్ ఐ ఫీల్ అ బిట్ టయర్డ్. గాయస్, ఫుల్ ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇక్కడ ఇవి చూసిన తర్వాత అనిపిస్తుంది ఒక డైలాగ్ చెప్పాలని. ఎటువంటి బతుకులు బతికేటోళ్ళం సార్. పొద్దున లేస్తే బిర్యానీ అనేటోళ్ళం, ఇక్కడ వచ్చిన తర్వాత ఇవి తినాల్సి వస్తుంది. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా ఇట్లా ఇన్స్టెంట్ మ్యాగీలు తినలేదు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా.
అయిపోయాము. ఇవాళ ఏం లేదు, జస్ట్ అలా వెళ్ళి అలా అలా తిరిగేసి ఏమైనా చిన్న చిన్న షాపింగ్ చేసుకొని తినాలి. ఫస్ట్ తినలేదు, రాగానే పడుకున్నాం. పడుకొని వేసి ఫ్రెష్ అయిపోయి వెళ్తాం అన్నమాట. బట్టలన్నీ కరెక్ట్గా సర్దుకొని వచ్చా, అయినా కూడా ఏం వేసుకోవాలి దానికి ఒక 1 hour డిస్కషన్ అయిపోయింది నాతో. లాస్ట్కి షర్ట్ వేసుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది, అంత రెడీ అయ్యి ఓపిక లేదు. బట్ స్టిల్ రెడీ అయ్యాను. ఏమో ఎటు పోతున్నామో ఏమో అర్థం అవ్వట్లేదు. అండ్ మా స్టే అయితే చాలా బాగుంది. ఇది ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇట్ వాస్ వెరీ గుడ్. హలో, రైట్, కార్ ఎక్స్ట్రా లెగ్ రూమ్ స్టాండర్డ్ ప్లస్. క్యాబ్ బుక్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఏడ దొరుకుతుంది అనేది చూసాము. ఏంటది, ఏం ప్లేస్ అది? లిటిల్ ఇండియా. వాట్? లిటిల్ ఇండియా. లిటిల్ ఇండియా. వీఆర్ గోయింగ్ టు లిటిల్ ఇండియా అండ్ హియర్ ఇస్ ద లిఫ్ట్. లిటరల్గా మన లిఫ్ట్లు 3, 4, 3rd, 4th, 5th ఫ్లోర్కి వెళ్ళడానికి ఒక 3-4 minutes పడుతుంది. మేము ఇప్పుడు 19th ఫ్లోర్లో ఉన్నాము. జస్ట్ 30 seconds అంతే, లెస్ దాన్ 1 minute కిందకి వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు ఒక్క ఫోటో కూడా దిగనేయకుండా క్యాబ్ బుక్ చేసేసాడు. రెడీగా ఉంది, ఒక్క ఫోటో కూడా దిగలేదు. 3 రోజులు ఆడే ఉంటాం, దిగుతాం. 3 రోజులు నీ డ్రెస్ వేసుకోను కదా. కరెక్టే కదమ్మా. రేపు వేరే డ్రెస్లో దిగుతావు, అంతే కదా. ఆయనకేమో భాష రాదు, ఏమో అడుగుతున్నాడు, ఆయనకు అర్థం కాక మ్యాప్స్లో చూసుకోండి అని చెప్పాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. యాక్చువల్లీ దిస్ ఇస్ మై బర్త్డే ట్రిప్ అనమాట. సడన్గా షెరీన్ కూడా తీసుకురావాల్సింది, బట్ వాడికి పాస్పోర్ట్ రాలేదు. అండ్ పాస్పోర్ట్ రాలేదు సెకండరీ, యాక్చువల్లీ టికెట్స్ అంతా బుక్ అయిపోయింది. స్కూల్ నుంచి టైం టేబుల్ వచ్చింది, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి. ఎప్పటి నుంచి? 23rd నుంచి. 24th నా బర్త్డే, 23rd ఎగ్జామ్ ఉంది. ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. అయినా పాస్పోర్ట్ రాలేదనుకోండి, అది వేరే విషయం. సో మిస్ అవుతున్నాం, వాడిని చాలా మిస్ అవుతున్నాము. ఎక్కడ ఇట్లా పిల్లలు చూస్తే కూడా వాడే గుర్తొస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో కూడా వాడే గుర్తొస్తున్నాడు. ఇంకా వీడియో కాల్ చేసి మాట్లాడితే కూడా ఏదో 7-Eleven ఇక్కడ ఉంది, మన బిల్డింగ్లో కూడా ఉంది. వీడియో కాల్ చేసామన్నమాట. మమ్మీ రేపు వచ్చి తీసుకెళ్తావా అని అన్నాడు. తీసుకెళ్తామని చెప్పాము. సో వాడికి టాయ్స్ తీసుకోవాలి చాలా చాలా అని చెప్తే ఈయన ఉండి బ్యాగేజ్ ప్రాబ్లం, బ్యాగేజ్ వెయిట్ ఎక్కువ అయిపోతుంది అంటున్నాడు. ఏం చేయాలండి చెప్పండి మీరే. ఎక్స్ట్రా బ్యాగేజ్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎక్స్ట్రా బ్యాగేజ్లో తీసుకొచ్చాను. నేనే మాట్లాడతాను ఇంకా వ్లాగ్ మొత్తం. నువ్వు ఎందుకు అసలు దిగిన తర్వాత మాట్లాడతాను. నన్నే చూడండి గైస్, నేను చెప్పేది వినండి, నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. సో మా ఐటినరీ వచ్చేసి 8 days అనమాట కదా. 8 days. మేము 18 స్టార్ట్ అయ్యాం, 18, 19, 20, 21, 22, 24, 25. సో 8th day రిటర్న్ అవుతాం. సో 8 days కదా. సో 8th day రిటర్న్ అవుతాము. ఇక్కడ 3 days అండ్ నెక్స్ట్ 3 days ఇన్ లంకావి ఐలాండ్. యాక్చువల్లీ నాకు అసలు ఇక్కడ రావాలనే లేదు, నా ధ్యాస మొత్తం వేరే ప్లేస్ మీద ఉన్నింది. ఫుకాక్ అది కూడా లేదు, ఈయననే చెప్పాడు ఫుకాక్ క్రేజీ ఉంటుంది, సో అక్కడ వెళ్దామని. అంటే నేను ఇంకా దాని గురించి మనకి ఆగదు కదా, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ మొత్తం ఇంకా సర్చ్ చేసేవారు, రీల్స్ ఇంకా ఎలా చూపిస్తారు, ఇంత ఉంటే అంత చూపిస్తారు కాబట్టి ఇంకా నాకు ఆ ఫుకాక్ చూడగానే ఐ వాజ్ లైక్ ఇక్కడికి వెళ్ళాల్సిందే ఇంకా అన్నట్టు. తర్వాత ఏమైందంటే ఫ్లైట్ రేట్స్ చాలా హైక్ అయిపోయింది. అంటే నార్మల్ డేస్లో అంత ఉండదు. సో తెలిసి కూడా మనం ఓవర్ యాక్షన్ చేసుకుంటా ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి తర్వాత ఈయన మలేషియా వెళ్దామని అన్నాడు. నేను ఏంటంటే నాకు అసలు మలేషియా వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంకొకటి బ్యాంకాక్ అన్నాడు. అప్పుడు నేను ఏం చేశాను అంటే బ్యాంకాక్కి మలేషియాకి కంపారిజన్ చేసుకున్నాను అనమాట, ఏముంది అని చెప్పి. సో కంపారిటివ్లీ మలేషియా ఇస్ ద బెస్ట్. బ్యాంకాక్లో ఏముంది కానీ ఏం లేదు అక్కడ. సో నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. అఫ్ కోర్స్ ఉంది, అంటే దీన్ని కూడా మళ్ళీ అఫెండ్ అవుతారు, నీ ముఖానికి ఏం తెలుసు అంటారు. బ్యాంకాక్లో కూడా ఉంది. నాకు మేము స్పెండ్ చేసే దాన్ని బట్టి చూసుకుంటే లైక్ మలేషియా
Malaysia will be అని చెప్పేసి we can spend much more time and Guys, we reached Little India. దిస్ ఇస్ లిటిల్ ఇండియా. ఎండ మామూలుగా లేదు. ఇది పెట్టుకున్నా కాబట్టి ఏదో మేనేజబుల్. ఇది తీస్తే నో. అందరు వర్షాలు పడుతుంది అని అన్నారు. ఇక్కడ చూస్తే ఎండనే ఉంది. సీరియస్లీ 10 minutesకి దిమ్మ తిరిగిపోయిందండి. చెమట చూడు. అండ్ లాస్ట్కి మేము ఫస్ట్ ఏదైతే ఇగ్నోర్ చేసి అటు వెళ్ళిపోయామో అక్కడికే రావాల్సి వచ్చింది. కార సారం నాకైతే చెన్నై వచ్చిన ఫీలింగ్ వచ్చింది. దాంట్లో సాంగ్స్ తమిళ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఫ్రెష్ కోకోనట్ 7 ringgits. 7 ringgits అంటే 140 rupees. సారీ 150. ఒక్కటి మనకి 150 లీటర్ బాటిల్ వస్తుంది. వి గాట్ అవర్ పొట్లం. రైతా అయింది సగం లేదు ఈ బౌల్లో. ఒక్కలో దొరుకుతుంది. ఒక్క స్పూన్ వేసారు కదా అంతే. Oh my goodness. ఇదేనా సార్ టేస్ట్ అయితే లాస్ట్ కి వన్ మోర్ స్పూన్. మన బిర్యానీ లాగా సర్వ్ చేస్తాడంట. సర్వ్ చేసాడు మన కాకంగా. నార్మల్ స్పూన్. కారమే ఇచ్చాడు. సారం కాదు ఇది మొత్తం కారమే. 2 ముక్కలు చికెన్ పీస్ అది కూడా అంత బాగుంది. ఇది సూర్యవంశంలో సౌండ్ ఇట్లా చికెన్ ఇట్లా కట్ చేసి మెత్తగా పడుతుంది. సేమ్ అదే పరిస్థితి. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా ముక్కలు వేద్దామని. అవ్వట్లేదు అస్సలు. ఉడకలేదు. లిటరల్గా హ్యూమిడ్ అయితే ఒక్క రోజుకి కర్ర కాకిలాగా తయారైంది. ఒక రోజు కూడా కాదు 2 hours. గైస్ బయట వేడి తట్టుకోలేక మాల్లోకి వచ్చాము. ఏం మాల్ ఇది? పెవిలియన్ మాల్. ఆబతంతో ఒక మంచి కాన్వర్సేషన్ అయింది. లైక్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక హరీష్ కొంచెం సేపు అయితే ఆయన ఒకవేళ జాబ్ ఇస్తా అంటే కూడా ఇలా ఆగిపోయేలాగా ఉన్నాడు. అవును కదా, అతను కూడా ఒక కంపెనీ ఉందని అది సంథింగ్ ఏదో బిజినెస్ అని అన్నాడు. మరి అది ఏం బిజినెస్ మాకు తెలియదు కదా. అది ఇదే మాల్లోనే ఉందన్న. ఈ మాల్ దగ్గర నాట్ ఇన్సైడ్ ద మాల్, నియర్ టు. ఆయన అసలు చిన్నోళ్ళ ఉన్నాడు. ఆయనకు అంతమంది పిల్లలు, అంత ఏజ్ చెప్తున్నాడు. 28 అంట, డాక్టర్ అంట, ఒక పాప డాక్టర్ అంట, ఒక బాబు ఐటీ అంట, ఇంకొక పాప బ్యాంక్ లో జాబ్ చేస్తుందంట. ఓ మై గాడ్. కానీ ఆయన చూడడానికి ఆయన పిల్లోళ్ళ ఉన్నాడు. గైస్ మళ్ళీ మాకు ఆకలిస్తుంది. సో డోమ్ అనే కెఫేకి వచ్చాము. ఇట్స్ బ్యూటిఫుల్. ఈ మాల్ అయితే లైక్ డ్రీమీగా ఉందన్నమాట. ఇట్లా వస్తుంటే అక్కడ ఒక స్టోర్ ఉందన్నమాట, జైటోన్ అని. సో తను శాంపుల్ వైట్ చాక్లెట్ బ్రెడ్ ఇచ్చింది. లిటరల్గా అసలు బాగాలేదు. అది మన ఎక్స్ప్రెషన్ కనపడింది అనమాట. ఆమెకి ఫీల్ అయిందో ఏమో, ఇలా నాకు ఇట్లా అంటే నేను తినగానే అన్నాను. సో అలా అనేసరికి తను హర్ట్ అయింది. ఐఎమ్ ఫీలింగ్ సారీ నా. అలా కాకుండా మంచిగా స్మైల్ చేసుకుంటూ థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆమెను వీడియో తీయమంటే తీయలేదు, భయపడింది. ఇక సరే అని చెప్పి నేనే వెళ్ళి తీసుకొని వచ్చా వీడియో అనమాట. పాపను చూసి భయపడింది. ఎందుకు వచ్చావు? నువ్వే అన్నావు కదా ఇప్పుడు రూమ్ లో వండుతా అన్నావు కదా రూమ్ లో. గైస్ ఈమె ఏం చెప్పింది తెలుసా, ఇప్పటిదాకా మేము కెఫేలో తిన్నాము, ఏం బాగాలే ఫుడ్, సరే అని రూమ్ లో వండుతా అన్నది. ఇప్పుడు తీసుకొచ్చా నేను.
ఉండాలి ఇప్పుడు మ్యాడ్ మ్యాడ్ ఏ ఎక్కడ Yes, నేను mad రాను for each సూపర్ other. మార్కెట్కి నేను రాను. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటిఫుల్ మాల్ మేము బయటకు వచ్చాం అండ్ క్లైమేట్ కూడా కొంచెం కూల్ అయింది. సో బయటకు వచ్చి నియర్ బై ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం అనమాట. అండ్ స్ట్రీట్ షాపింగ్ ఉంది అని చెప్పి వీఆర్ గోయింగ్ టు షాప్. అండ్ మీన్ వైల్ ఇక్కడ ఈ జ్యూసెస్ తీసుకున్నాం అండ్ దీస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ యమ్మీ డ్రింక్స్ గైస్. యూ మస్ట్ ట్రై ఇక్కడ వెళ్తే మాత్రం. సో నేను వాటర్ మెలన్ అండ్ హరీష్ మ్యాంగో జ్యూస్ తీసుకున్నారు. అండ్ మ్యాంగో జ్యూస్ అయితే మనం డైరెక్ట్ మ్యాంగో తింటున్న ఫీలింగ్ I got my watermelon and he got his mango. అమ్మ చాలా ఈ జీవితానికి అన్నంత ఫీలింగ్ వచ్చింది గైస్ నాకైతే. సో డూ నాట్ మిస్ దీస్ డ్రింక్స్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. నేను ఎన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నా గైస్ వేసుకొని తిరగాలని, కానీ ఈయన నన్ను ఈ ఒక్క అవుట్ఫిట్లోనే సిటీ మొత్తం తిప్పేశాడు. ఇంకా నేను చెప్తున్నాను అనమాట, చైనా టౌన్ ఉంది, సో అక్కడ నేను ఇప్పుడు రాను, డే టైంలో వెళ్దాం, వేరే డ్రెస్ వేసుకున్నాను. అండ్ సడన్లీ ఇట్స్ రైనింగ్ హియర్. ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది వర్షం, టైం వేళ అలా ఏం లేదు. సడన్గా ఎండ, సడన్గా వర్షం, అన్న ఇట్స్ రైనింగ్. సో అంబ్రెల్లా కొనడానికి వెళ్ళాడు. చాలా హెవీ రైన్, మరి ఇంకా షాపింగ్ కూడా ఏం చేయలేదు, ఇంకా చేసేలాగా కూడా లేదు. ఫుల్ అలసిపోయాం. చాలా సో వీ డిసైడెడ్ టు హెడ్ బ్యాక్ టు హోటల్ యా రూమ్ అవర్ బుకింగ్ క్యాబ్. స్టే. ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఒక పెద్ద హెడేక్. మనం క్యాబ్ బుక్ చేసినా కూడా వాడు ఇక్కడ రాడు. ఆ క్యాబ్ పాయింట్ ఎక్కడుందో అక్కడికే వెళ్ళాలి. అలా వెళ్ళే పని అయితే క్యాబ్ ఎందుకు బుక్ చేసుకుంటాము? వర్షం పడుతుంది, టైం అయిపోతుంది. ఇందాక అలానే అయింది. ఎలా అంటే క్యాబ్ బుక్ చేసాము, వాడు వేరే దగ్గర ఉన్నాడు పికప్ పాయింట్. మేము ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి టైం పట్టింది. ఈ లోపు వాడు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు. మాకే బుక్క. ఆల్మోస్ట్ 80 రూపీస్. 80 రూపీస్ గాన్. సో అట్లీస్ట్ నియర్ బై పికప్ పాయింట్ వచ్చినా కూడా మనం వెళ్ళగలుగుతాం, కానీ ఇక్కడ బుక్ చేస్తే ఎక్కడో ఉంటుంది పికప్ పాయింట్. ఇప్పుడు వర్షం పడుతుంది, ఎలా వెళ్ళాలి పికప్ పాయింట్కి?